ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం మన దేశంపై పడింది. మరి ముఖ్యంగా గ్యాస్ సరఫరాపై చూపిస్తోంది. దీంతో హోటళ్లు, హాస్టళ్లలో వంటకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఈ గ్యాస్ కొరత ఇప్పుడు సామాన్యుల వంటింటికే కాకుండా శ్మశాన వాటికల మీద కూడా చూపిస్తోంది. దహన సంస్కారాలు నిర్వహించే శ్మశాన వాటికలకు గ్యాస్ కొరత ఏర్పడింది. విజయవాడ కృష్ణలంకలో కాలుష్యరహితంగా గ్యాస్ ఆధారంగా దహన సంస్కారాలు నిర్వహించేందుకు 2012లో స్వర్గపురిని నిర్మించారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కలిసి అభివృద్ధి కమిటీగా ఏర్పడి దీన్ని సామాన్యుల కోసం నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 80 మృతదేహాలు దహనం చేస్తుండగా ఒక్కో డెడ్ బాడీ దహనానికి 19 కేజీల గ్యాస్ సిలిండర్ ఖర్చు అవుతుంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఇక్కడ వినియోగిస్తూ ఉండగా ఇప్పుడు వాటి సరఫరా నిలిపివేయడంతో శ్మశాన వాటికల నిర్వహణకు కొత్త ఇబ్బందులు వచ్చాయి. కేంద్రం సైతం కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేదని చెప్పడంతో మృతదేహాల దహన సంస్కారాలు నిలిచిపోయాయి. ఇక ఈ అంత్యక్రియలను కమర్షియల్ కోణంలో చూడకుండా అత్యవసర సేవలుగా గుర్తించాలని నిర్వాహకులు కోరుతున్నారు. బతికి ఉన్నప్పుడు గ్యాస్ ధరలు సెగను అనుభవించిన సామాన్యుడికి చనిపోయిన తర్వాత కూడా అదే గ్యాస్ కొరత కారణంగా అంత్యక్రియలకు అడ్డంకిగా మారుతోంది. అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు మాత్రం గ్యాస్ దహన సంస్కారాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాటికలు, కట్టెలతో అంతిమ సంస్కారాలను నిర్వహిస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరత కాస్త హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని హోటల్స్ లో తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2-3 రోజుల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడకపోతే మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది అని వ్యాపారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతను నివారించాలి అంటూ సిఐటియు నాయకులు విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక యుద్ధం పేరుతో కమర్షియల్ గ్యాస్ బండలు నిలిపివేయడం వల్ల హోటల్స్ అన్ని మూసివేసే పరిస్థితి వచ్చింది అని, అందులో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ బండలను అధిక ధరలు బ్లాక్ మార్కెట్లో విక్రయించడాన్ని అరికట్టాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్యాస్ కొరత కారణంగా హోటల్ ముందు కట్టెల పొయ్యిలు పెట్టి కట్టెల మీద వంట చేయవలసి వస్తుంది అని కార్మిక నాయకులు వాపోయారు. తినుబండారాలు, టిఫిన్ల రేట్లు అన్నీ పెరిగిపోయాయని, నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి అని అన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని సిఐటియు నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సిన నౌకలు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా మహిళలు కట్టెల పొయ్యిలతో వంటకాలు తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత లేని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అని, ఇక గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరాను పూర్తిగా నిలిపివేయడంతో కొన్ని హాస్టళ్లు పూర్తిగా మూసివేయగా మరికొన్నైతే కేవలం పరిమిత వంటకాలను వినియోగదారులకు అందిస్తున్నారు. 4 రోజుల క్రితం హార్ముజ్ జలసంధి నుంచి శివాలిక్, నందాదేవి నౌకలు బయలుదేరాయి. అందులో 48,000 మెట్రిక్ టన్నులు ఎల్పీజీని నింపుకున్న శివాలిక్ నౌక సోమవారం సాయంత్రం గుజరాత్లోని ముంద్రా పోర్టులో డాక్ అయింది. ఇక శివాలిక్ నౌక తీసుకొచ్చిన 4.8 కోట్ల కేజీల గ్యాస్తో దేశవ్యాప్తంగా ఒకరోజు ఎల్పీజీ కష్టాలు తీరనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో ముంబైకి రానున్న నందాదేవి నౌక ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ కూడా 2 రోజులకు సరిపోతుంది అని అధికారులు భావిస్తున్నారు. పశ్చిమాసియా నుంచి గ్యాస్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకపోతే మరో 10 రోజుల్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయని పెట్రోలియం కంపెనీలు లెక్కలు కడుతున్నాయి. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైవ్ పేరుతో ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం ఏర్పాటైంది. ఇక పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతి చరిత్రగతిని మార్చింది అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఆనాడు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించలేదని, అలానే అమరావతిని వైసీపీ నాశనం చేసింది అన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో వైసీపీ 3 ముక్కలాట ఆడిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇక తెలుగు జాతి ఉనికి కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆయన స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార పేరుతో జల జీవన్ మిషన్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తక్కువ సమయంలోనే నిర్మించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి లోకేష్ తెలియజేశారు. విగ్రహ ఏర్పాటును రికార్డు స్థాయిలో చేపట్టిన ట్రస్ట్ సభ్యులను అభినందించారు.
అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడం అభినందనీయమని ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ అన్నారు. గాంధీజీ ఆయుధం సత్యాగ్రహాన్ని పొట్టి శ్రీరాములు ఆచరించారని గుర్తు చేశారు. అమరావతి శాఖమూరు పార్కులో జెట్ స్పీడ్తో 194 రోజుల్లో కాంస్య విగ్రహ ఏర్పాటు పూర్తి చేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతం పట్ల పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ డోంటి రాజేష్ ను శాలువా ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతంగా జరిగిందని, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం చాలా కళగా ఉంది అన్నారు. రికార్డు సమయంలో విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించామని అన్నారు. ఇక కార్యక్రమం విజయవంతం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నాను అని తెలిపారు. యువగళం పాదయాత్ర సమయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగ్రామానికి వెళ్లి స్ఫూర్తి పొందానని, పొట్టి శ్రీరాములు చరిత్ర త్యాగని రతిని భావితరాలకు తెలియచేయాలని తెలిపారు. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. 12 నెలల్లోనే స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులకు అన్ని విధాలా మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ఆత్మీయ విందు సమావేశం ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం గ్రాండ్గా స్టార్ట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక సెషన్ కావడంతో ఉభయ సభల్లోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. సభ్యుల రాకతో అసెంబ్లీ ప్రాంగణం కోలాహలంగా మారింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రసంగించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుంది అని, 2047 నాటికి తెలంగాణ రైటింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో అసెంబ్లీ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ నెల 31 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళ, బుధవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆపై 23 నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చలు జరపనున్నారు. మార్చి 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. అలాగే మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి పండుగలకు సెలవులు ప్రకటించారు. ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు చర్చకు తగిన సమయం కేటాయించనున్నారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మరో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తుంది. సోమవారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని బందరు పోర్టు వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేకు బ్రేక్ పడే అవకాశం వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ రోడ్డు అనుమతులపై కేంద్రం ఎటూ తేల్చకుండా హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం హైవే గురించి మాట్లాడుతోంది. ఇక 4 వరుసలుగా ఉన్న ఈ రోడ్డును 6 వరుసలకు విస్తరించి యాక్సెస్ కంట్రోల్ హైవేగా తీర్చిదిద్దుతామని, ఇక మచిలీపట్నం నుంచి బందరు పోర్టుకు కొత్త రోడ్డు వేస్తామని, దాంతో విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినట్లేనని ప్రకటించింది. ఇక కొత్త రోడ్డుకు కేంద్రం అడ్డంగా నో చెప్పకపోయినా పాత రోడ్డు ప్రస్తావన చేయడం ద్వారా కొత్త రోడ్డుకు బ్రేక్ వేసే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది అని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, గుంటూరుల మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసలతో గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోడ్డుకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖను అందించారు. ఇప్పుడు ఆ గ్రీన్ఫీల్డ్ హైవే అవసరం లేదన్న భావన స్ఫురించేలా కేంద్రం గత నెల 9న రాష్ట్రానికి లేఖ రాసింది. ముస్లింలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఇమాం, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 21 మాసాల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. శనివారం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ఇక తొలుత ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ ను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. డ్రగ్స్ వ్యవహారం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. కడప జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ టికెట్ ఇచ్చి టీడీపీ గెలిపించింది. ఇక దీనిపై అప్పట్లోనే పార్టీలో చర్చ జరిగింది. అయితే ఎంపీగా గెలిచినప్పటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్తున్నారని మహేష్ కు పేరు వచ్చింది.
ఈలోగా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. తెలంగాణలో పచ్చగడ్డి వేస్తే భక్కుమని బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు మహేష్ వెళ్లడం ఏంటి అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇక రోహిత్ రెడ్డి గతంలోనే అనేక వివాదాలు చిక్కుకున్నారు. అలాంటి నేతతో డ్రగ్స్ కేసులో తమ ఎంపీ పట్టుబడడం తెలుగుదేశం నేతలకు మింగుపడడం లేదు. ఇక ఈ ఘటనపై పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇలాంటి పోకడలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకోబోము అన్నారు. మహేష్ పై చర్యలతో పార్టీ నేతలను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా చూడాలి అని ఆదేశించారు. ఇక మహేష్ యాదవ్ బ్లడ్ లో పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. తాము పిలిచినప్పుడు విచారణకు రావాలి అని ఆదేశించారు. ఈ పరిణామాల అనంతరం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో గంజాయి, మత పదార్థాలు, డ్రగ్స్ అణచివేతకు ఈగల్ టీం ఏర్పాటు చేశామని, ఈ సమయంలో టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడడం బాధ కలిగించింది అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై తాము నిరంతరం పనిచేస్తుంటే మరోవైపు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం సహించరానిది అని అన్నారు. ఈ ఘటనతో ప్రజలకు ఏం సంకేతం పంపించాలి అనుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసు ఇచ్చి 5 రోజుల్లో సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఇక మహేష్ పై సస్పెన్షన్ వేటుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసు ఇచ్చి ఆయన సమాధానం తర్వాత సస్పెండ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. తాను అమాయకుడిని మహేష్ వీడియో రిలీజ్ చేశారు. స్నేహితుడు పిలిస్తే పార్టీకి వెళ్లానని, తిరిగి వచ్చేటప్పుడు ఘటన జరిగింది అని వివరించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, మీడియాలో వస్తున్న కథనాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరో 21 మందికి క్లీన్ చిట్ ఇస్తూ రోజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని ప్రతివాదులు కోరారు. ఇక విచారణ సందర్భంగా సీబీఐ తరపు లాయర్లు, నిందితుల తరపు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు వినిపించాయి. ఇక మొత్తం దర్యాప్తుపై రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు అన్యాయమైన తీర్పు ఇచ్చిందని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుహార్ మెహతా వాదించారు. తీర్పుపై స్టే ఇవ్వాలని లేదా కోర్టు ఉత్తర్వులు అమల్లోకి రాకుండా చూడాలని తుషార్ మెహతా కోరారు. అటువంటి తీర్పు రికార్డుల్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని, సమాధానం ఇవ్వడానికి నిందితులకు వారం కంటే ఎక్కువ సమయం ఇవ్వకూడదని కోరారు. అయితే తుషార్ మెహతా వాదనలు ప్రతివాదులుగా తరపు న్యాయవాదులు తప్పుపట్టారు. ఇక అనుకూలంగా ఇస్తే న్యాయం, వ్యతిరేకంగా ఇస్తే అన్యాయమా అని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదించారు. తాము ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆప్ నేతల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక పైకోర్టు నుంచి స్టే ఇచ్చి వరకు విచారణ కొనసాగుతుంది అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులకు 3 వారాలు సమయం ఇచ్చింది. ఇక ఏప్రిల్ 6కు విచారణను వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఇక 2002 ఫిబ్రవరి 24న సినీ నటి ప్రత్యూష మృతి చెందింది. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా అతడు కోలుకున్నాడు. ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్య అంటూ ఆమె తల్లి న్యాయ పోరాటం చేశారు. ఇక ఆమె ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించారని ట్రయల్ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను హైకోర్టు 2 ఏళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇటీవల పిటిషన్ను కొట్టివేసింది. 4 వారాల్లోగా సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ఈ మేరకు అమెరికాలో ఉన్న అతడు తిరిగి వచ్చి నాంపల్లి కోర్టులో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పరిశుభ్రత అంశంలో పురపాలక సంఘ అధికారులు నిర్లక్ష్యం వైఖరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ పార్కులు, సామాజిక భవన ప్రాంగణం, ఇక పాఠశాల ప్రాంగణాలు పాములకు ఆవాసాలుగా మారడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక పట్నంలో 20వ వార్డు జ్యోతి కాలనీలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఈ కాలనీ పరిధిలో 2 పార్కులు శిథిలమైపోయి తొలగించిన ఒక సామాజిక భవన ప్రాంగణం, ఒక పాఠశాల ఆవరణ పాములతో భయపెడుతున్నాయి. ఇక పార్కులు, సామాజిక భవన ప్రాంగణమైతే పిచ్చి మొక్కలు మాత్రమే కాక పెద్ద పెద్ద చెట్లను తలపించే మొక్కలు పెరిగిపోవడంతో చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇక వార్డు పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పాముల వల్ల ఇబ్బంది పడుతున్న తీరును దృష్టిలో ఉంచుకుని ఆ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ పట్టుకుని డబ్బాలో బంధించిన త్రాచుపామును మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వద్దకు తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. పిచ్చి మొక్కలు, చెట్లు మాదిరిగా పెరిగిపోవడం వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయి అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇళ్లల్లోకి సైతం పాములు రావడంతో పిల్లాపాపలతో తాము భయంగా గడపాల్సి వస్తుంది అని చెప్తున్నారు. పురపాలక సంఘానికి ఫిర్యాదు చేసుకున్నప్పటికీ ఫలితం అంతంత మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. ముఖ్యంగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదు అన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నా అధికారులు చలనం కల్పించలేదు. పైగా అక్రమ నిర్మాణాల్లో కమిషన్లు తీసుకుని అనుమతులు ఇచ్చారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ తనిఖీల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. 2025-26 సంవత్సరంలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చినా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని ఏసీబీ తనిఖీలో తేలింది. పట్టణంలోని కమర్షియల్ షాపుల లైసెన్సులపై ఆరోపణలు ఉన్నాయి. 400కు పైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ పెండింగ్ లో ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. అధికారుల తీరుతో ప్రభుత్వానికి సుమారు 1 కోటి బకాయిలు ఏర్పడ్డాయని ఏసీబీ పేర్కొంది. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లో తేడాలు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మున్సిపల్ అధికారుల ఫ్యూయల్ ఛార్జీలతో చేతివాటం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. నెలకు 12.40 లక్షలు కేటాయించినా సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గైర్హాజరుగా మార్క్ చేసిన పూర్తి నెల జీతం చెల్లించారు. ఇక పూర్తి జీతం చెల్లింపుల విషయంలో కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు అన్న ఆరోపణలు గతంలో వినిపించినా చర్యలు తీసుకోలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యం ఉందని ఏసీబీ తనిఖీలో బట్టబయలయ్యాయి. ఇక డిసెంబర్ 2025 నుంచి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయని తెలిపింది. తనిఖీల రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలియజేశారు. ఏపీ సబ్స్టేషన్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామక ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ట్రాన్స్కో టెండర్లు ఆహ్వానించింది. ఇక నిబంధనలు తమకు కావాల్సిన వారికి అనుగుణంగా లేవని సవరణ చేసి తమకు అనుకూలమైన రూల్స్ ను ఆ టెండర్లో చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రాన్స్కోలో కీలక బాధ్యతల్లో ఉన్న డైరెక్టర్ ఒకరు మంత్రి పేషి పేరుతో చక్రం తిప్పినట్లు సమాచారం. వైసీపీ నాయకుల సంస్థలకు టెండర్లను కట్టబెట్టేలా కీలక పాత్ర పోషిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ట్రాన్స్కో సీఎండీ సమగ్ర విచారణను ఆదేశించింది. అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హ్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని, హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని సూచించారు. సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, దానికి తగ్గట్లుగా అధికారులు పనిచేయాలని చెప్పారు. సోమవారం ఆయన మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్లతో కలిసి హ్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్షించారు. హ్యూర్ పరిధిలో మంజూరు చేయబోయే ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దు అని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొంది వాటిని అద్దెకిస్తున్న వారికి ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుకున్న వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్పందించిన వారి ఇళ్లను రద్దు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని టీ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేసినందుకు గాను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, అజరుద్దీన్, రాజ్యసభ సభ్యులు వీఎం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకుని ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది.